నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ నికర జలాల దోపిడీని అడ్డుకోండి పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. తారక రత్న అకాల మరణం టీడీపీకి తీరని లోటు వెల్లడించిన టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు. తిరుమల 2వ ఘాట్ రోడ్ లో ప్రమాదం, స్వల్ప గాయాలతో బయటపడ్డ ఉద్యోగులు, శ్రీవారి భక్తులు. వార్తల్లోని వివరాలు. నగిరి మండలంలోని సత్రవాడలో అంకాల పరమేశ్వరి అమ్మవారిని రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆదివారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రత్న అకాల మరణం టీడీపీకి, ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు వెల్లడించారు. తారక రత్న మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి ఆదివారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ తారక రత్న కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు పులివర్తి నాని, నాయకులు మోహన్ రాజ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఆయన నారాయణ హృదయాలయంలో చేర్పించి విదేశీ వైద్యులతో కూడా వైద్యం చేపించిన విధి వక్రీకరించి ఆయన మరణించడం జరిగింది. అయితే నందమూరి కుటుంబంలో ఈరోజు ఇది చాలా విషాదం. ఆయన కూడా తన నటనా చాతుర్యంతో ఒకే సంవత్సరం 9 సినిమాలు చేసి రికార్డు బద్దలు కొట్టడం కూడా జరిగింది. అంటే ఒక ఎన్టీఆర్ కాదు, బాలకృష్ణ కాదు, జూనియర్ ఎన్టీఆర్ కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఆ నటనలో తన ప్రతిభని చాటుకున్న వ్యక్తుల్లో తారక రత్న కూడా ఒకరని కూడా ఈరోజు విసిదమవుతాడు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం తెలుగుదేశం పార్టీకి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇది చాలా విచారకరం. ఇది తీరని లోటు. ఆ కుటుంబాన్ని భగవంతుడు అన్ని విధాలా కూడా వాళ్ళకి సహకరించాలని కూడా ప్రార్థిస్తూ, వారి ఆత్మకి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఆయన ఆత్మ మరి బాగుండాలని, తప్పకుండా మరి ఆయనకి మన దేవుడు కుటుంబాన్ని చల్లగా చూడాలని కూడా ఈరోజు మేమందరం కూడా కోరుకుంటున్నాం. మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి ప్రకాశం మున్సిపల్ పార్క్ నందు పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు ఉదయం నుంచి శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా రామచంద్రపురం మండలంలో ఉన్న శివాలయాలు ఉదయం నుంచి శివనామస్మరణతో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండలంలోని రాయచెరువు కట్ట దగ్గర ఉన్న శ్రీ జలకంఠేశ్వర స్వామివారిని స్థానిక నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఉభయదాత గ్రామాలలో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకి భూ కైలాసంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామివారిని దర్శించుకుని అనంతరం మన సంస్కృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కాయం హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవ సందర్భంగా మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హాజరై సాంస్కృతిక విద్యార్థులకు మెమెంటోలతో సత్కరించారు. మన సంస్కృతి ద్వారా వేదకాలం నుంచి పురాణకాలం నుంచి ఆదికాలం నుంచి మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి ఈ కళలను పరిరక్షిస్తూ నేటి వరకు తీసుకొని వస్తున్నటువంటి ఆ తరానికి ఈ తరానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే విద్యతో పాటు కళలు కూడా అవసరం. ఈరోజు భారతీయ కళలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని మర్చిపోకుండా చిన్నపిల్లల చేత చదువుతో పాటు వారికి అలవాటు చేస్తున్నటువంటి వారికి నేర్పిస్తున్నటువంటి గురువులకి ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా అభివృద్ధిని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నృత్యం వచ్చిందే మహాశివుడి శివధామం నుంచి వచ్చినటువంటి నృత్యాలే ఈరోజు విద్యార్థులందరూ ప్రదర్శిస్తున్నారు. చాలా చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు. నేటి యువత ఆటలతో చదువుతో పాటు ఆటలు పాటలు నృత్యాలు కూడా అలవాటు చేసుకొని తమ జీవన శైలిలో కలుపుకొని ముందుకు పోవాలి. మానసిక ఒత్తిడి నుంచి దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిత్రుడు అన్నారెడ్డికి మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే ఈ కళా అకాడమీ నిర్వహిస్తున్న మిత్రుడికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. గోవిందరావు. కర్ణాటకలో బీజేపీ సంపూర్ణ సహకారంతో నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమలోని రైతులకు ప్రజలకు సాగునీరు తాగునీరు అందక ఎడారిలా మారుతోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయ నిపుణులతో నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులతో చర్చించి సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు. రాయలసీమ అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు రోమ్ చక్రవర్తులుగా మారకండి అంటూ రైతులు ప్రజల పక్షాన పోరాటం చేయండి అని రాయలసీమ స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా రాయలసీమ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ నెల 25 నుంచి 28 వరకు రాజోలి బండ నుంచి ఆదోని వరకు చేస్తున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ స్టీరింగ్ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి కోరారు. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారబోతా ఉంది. రాయలసీమకు తుంగభద్ర జీవనదండి. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ కాలువల ద్వారా రాయలసీమ ప్రాంతంలోని అన్ని జిల్లాలకు దాదాపు కడప, కర్నూలు, అనంతపూర్ అయితే ముఖ్యంగా త్రాగునీరు సాగునీరు అందిస్తూ ఉంది. అలాంటి తుంగభద్ర పైన ఈరోజు కర్ణాటక ప్రభుత్వము ఈరోజు భద్రా ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తూ ఉంది. ఈరోజు రాయలసీమే కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు అప్పర్ భద్రా ప్రాజెక్టు కానీ నిర్మాణం జరిగితే పూర్తిగా రాయలసీమ మొత్తం ఎడారిగా మారిపోతుంది. అందులో చిత్తూరు జిల్లా కూడా ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉందంటే ఏదో సామెత చెప్పినట్టు రోమ్ నగరం తగలబడిపోతా ఉంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నట్లు ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఓట్ల కోసం పాట్లు పడుతున్నారే తప్ప ఈ రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నీటి అన్యాయాల మీద నోరు మెదపడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఒక పక్క కర్ణాటక రాష్ట్రం బరి తెగించి తుంగభద్ర నుంచి నికర జలాలు మన ప్రాంతానికి రావాల్సినటువంటి నీటి కేటాయింపుల్లో అన్యాయం చేస్తూ ఉందని చెప్పని కోర్టుకు కూడా పోవడం జరిగింది. మరోపక్క కోర్టులో కేసు నడుస్తూ ఉంటే ఈరోజు అప్పర్ భద్ర ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము దుర్మార్గంగా
రాయలసీమ గొంతు కోసే విధంగా ఈరోజు జాతీయ హోదాని కల్పిస్తూ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా 5,300 కోట్ల రూపాయలు ఈరోజు ఆ ప్రాజెక్టుకి కేటాయించిందంటే ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి అది కనపడడం లేదా, వినపడడం లేదా? రాయలసీమ డిక్లరేషన్ అన్నారు. రాయలసీమ డిక్లరేషన్ అంటే రాయలసీమ రైతాంగ గొంతు కోయడమేనా? ఇదేనా మీరు చేస్తున్నటువంటి పని? ఈరోజు రాయలసీమ ఎడారిగా మారుతా ఉందన్నటువంటి ఆవేదనతో రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో 25 నుంచి 28 వరకు రాజోలి బండ తూముల దగ్గర నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభం అవుతుంది. 3 రోజుల పాటు నందమూరి తారక రత్న పార్థివ దేహానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. చాలా దురదృష్టం, బాధాకరం. తారక రత్న కోలుకొని మళ్ళీ మన ముందర వస్తారని చెప్పి ఆశించాం. 23 రోజులు ఆయన మృత్యుతో పోరాడి ఈరోజు చనిపోవడం జరిగింది. 27వ తారీఖున యువగళం ప్రారంభోత్సవానికి వెళ్ళడం, అక్కడ హార్ట్ అటాక్ రావడం, ఇమ్మీడియట్గా స్థానిక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి బెంగళూరు షిఫ్ట్ చేశాం. వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ నారాయణ వృద్ధాలయ. అలాంటి హాస్పిటల్లో అంతా ఎమినెంట్ డాక్టర్స్ ఉన్నారు. కుటుంబం కానీ అదే మరి అభిమానులు కానీ ప్రజలు కానీ ప్రార్థించారు, ఎన్నో ప్రార్థనలు చేశారు. భగవంతుడు కరుణించలేకపోయాడు. కడాన నిన్న డాక్టర్లందరూ కూడా నిస్సహాయత వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. చాలా చిన్న వయసులో ఈ నెల 22వ తారీఖుకి 40 సంవత్సరాలు అవుతుంది. ఇంత చిన్న వయసులో ఆయన చనిపోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో మనం ఒకసారి చూస్తే ఒక మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి. సినిమా రంగంలో మీరు ఒకసారి చూస్తే ఒకే రోజున 9 సినిమాలు ప్రారంభోత్సవం చేయడం, అక్కడి నుంచి మొదటి సినిమాతో ఆయన ముందుకెళ్ళడం, అమరావతి అనే సినిమా మీద ఆయనకు ఒక నంది అవార్డు రావడం, ఈ చిన్న వయసులోనూ 23 సినిమాలు యాక్ట్ చేయగలిగారు. అదే మరిగా ఎప్పుడు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉండే వ్యక్తి. సమాజానికి ఏదో చేయాలి అనే ఆలోచన ఎప్పుడు ఉండేది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆలోచన ఉండి నాకు ఒకసారి చెప్పని కూడా చెప్పారు. మనం కన్సిడర్ చేద్దాంలే, అప్రోప్రియట్ టైంలో నేను మీతో మాట్లాడతానని చెప్పాను. అలాంటి సందర్భంలో ఈరోజు చనిపోవడం చాలా బాధేస్తుంది. ఓసారి విధి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించకపోతే ఈ విధంగా జరిగే పరిస్థితి వస్తుంది. కుటుంబం మొత్తం చాలా బాధతో ఉన్నాం, చాలా ఆవేదనతో ఉన్నాం. ఏదేమైనా అభిమానులు కూడా మీరు చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో అడిగింది తారక రత్న ఆరోగ్యం ఎట్టుంది అని అడిగేవారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఒక ఆందోళన ఉన్నారు. ఓసారి దైవ నిర్ణయం, మనం ఏం చేయలేం. ఈ చిన్న వయసులో ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారో దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ కృషి చేయాల్సిందిగా అభిమానులు కోరుకుంటూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పైన విమర్శలు చేస్తే రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు చూస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. ఒక అచ్చెన్నాయుడు గారో, ఒక అయ్యన పాత్రుడు గారో, ఒక అనిత గారో, ఒక పట్టాభి గారో ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు కూస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణని చూడలేక ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా దురదృష్టకరం. అసలు భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఈరోజు విమర్శిస్తూ ఉన్న పరిస్థితి. ఎన్నోసార్లు మేము చెప్పాం, మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి
సిద్ధాంతాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద మాట్లాడండి, మేము సమాధానం చెప్తాం. అంతేగాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అన్యాయంగా బయటికి లాగొద్దు అని. కానీ పదే పదే అదే పని చేస్తూ ఉన్నారు. మొన్ననే భారతమ్మ ఫోటోతో ఒక పుస్తకం ముద్రించారంట. వివేకానంద రెడ్డి గారి హత్యలో భారతమ్మ మీద అన్యాయమైన ఆరోపణలు చేస్తూ, భారతమ్మకి ఏమైనా సంబంధం ఉందనేసి కోర్టు చెప్పిందా, సిబిఐ చెప్పిందా? మేము మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసం మాట్లాడలేమా? మేము పుస్తకాలు వేయలేమా? ఎన్టీఆర్ని హత్య చేసిన నారావారి నారీమణి ఎవరు అని చెప్పి భువనేశ్వరి గారి ఫోటో వేసి మేము పుస్తకాలు ముద్రించలేమా? భర్త వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారిని చంపేయడానికి కత్తి అందించిన నారీమణి ఎవరు అని చెప్పి భువనేశ్వరి గారి గురించి పుస్తకాలు ముద్రించలేమా మేము? మా సహనానికి ఒక హద్దు లేకుండా ఇన్ని రోజులు మేము సహనంతో ఊరుకుంటూ ఉన్నాం. కానీ మీరు హద్దు అదుపు లేకుండా, నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలతో చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోసారి కనుక ఇలా మాట్లాడితే పళ్ళు రాలగొడతామని తెలియజేస్తూ ఉన్నాను. భారతమ్మ గురించి మీకు ఏం తెలుసు? ఆవిడ గురించి సూట్ కేస్ కంపెనీలని మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన సంతకాలకు వచ్చిన డబ్బులకి సూట్ కేసులు మోసారు మీ భువనేశ్వరి గారు, మీ బ్రాహ్మణి గారు. ఆ విషయం మీరు మర్చిపోయారా? భారతమ్మ గారి గురించి చెప్పాలంటే నిజంగా అలాంటి గొప్ప మహిళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి భార్యగా దొరకడం నిజంగా చెప్పాలంటే జగనన్న అదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆవిడ ఒక సక్సెస్ఫుల్ మదర్, ఒక సక్సెస్ఫుల్ వైఫ్, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. అలాగే మనం చూసాం పిల్లలు ఎంతో ఆదర్శవంతంగా ఒక ఉన్నత వ్యక్తిత్వంతో వాళ్ళని పెంచారు. అంతేకాకుండా పేద పిల్లలకి అలాగే వికలాంగ పిల్లలకి అండదండలు అందించి ఒక సేవామూర్తిగా ఈరోజు నిలిచారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది యువతరం మహిళలకి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్గా ఈరోజు నిలిచారు. అలాంటి ఆవిడ గురించి మాట్లాడడానికి మీకు సిగ్గు లేదా? మీ ఇంట్లో పెంపకం ఇదేనా మీకు నేర్పించింది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదే పని కనుక కంటిన్యూ అయితే మాత్రం రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు చూస్తారని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా లోకేష్ గారిని తీసుకుంటే అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుస్తకాలు ముద్రిస్తూ ఉన్నారు. ఈ లోకేష్ గారు తీసుకుంటే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు పాదయాత్రలో. ఒక మహిళ అంటే గౌరవం లేదు. మహిళా మంత్రి అయిన రోజా గారి గురించి ఎంత ఘోరంగా మాట్లాడారు. జబర్దస్త్ ఆంటీనా? తప్పనిపించలేదా? మీ తండ్రి తల్లి పెంపకం మీకు ఇదేనా నేర్పించింది లోకేష్ గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తిరుమల 2వ ఘాట్ రోడ్డు భాష్యకారుల సన్నిధి సమీపంలో జీపు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పిట్టగొడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉద్యోగులు, శ్రీవారి భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జీపు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పిట్టగొడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉద్యోగులు, శ్రీవారి భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అప్పటికే అలాగే రైట్లు లాక్కొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ నికర జలాల దోపిడీని అడ్డుకోండి పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. తారకరత్న అకాల మరణం టీడీపీకి తీరని లోటు వెల్లడించిన టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ప్రమాదం, స్వల్ప గాయాలతో బయటపడ్డ ఉద్యోగులు, శ్రీవారి భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.